కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. నాకంటే ఒక గొప్ప వ్యక్తి మనల్ని స్నేహితులని కౌగిలించుకుంటే, అమ్మో అంత గొప్ప వ్యక్తి నన్ను ఇట్లా స్నేహితులు అన్నాడు, కౌగిలించుకున్నాడు అని ఎంత సంతోషపడుతున్నాను కదా. ఒక ఎమ్మెల్యే లెవెల్లో ఉండేవాళ్ళు కానీ, లేదా ఎంపీ లెవెల్లో ఉండేవాళ్ళు కానీ, నా స్నేహితులని ఆ స్టేజ్ మీద చెప్పాడు అనుకోండి, ఆనందం ఎట్లా. మరి ఈయన తప్పు కూడా వాళ్ళందరినీ కూడా సృష్టించినవాడు, భూమి ఆకాశాన్ని సృష్టించినవాడు. ఆయన శిష్యులతో అంటున్నాడు, ఇప్పుడు మనతో కూడా అంటున్నాడు ఏంటంటే, మిమ్మల్ని దాసులని పిలవను, ఏమని పిలుస్తాను? స్నేహితులని పిలుస్తా. నిజానికి మనం దేవుడికి దాసులమా స్నేహితులమా చెప్పండి? దాసులమే. భక్తుడు ఎప్పుడు దేవుడికి గురువుకి దాసుడే కదా. ఆయన కింద ఉండాల్సిన వాళ్ళే కదా. ఎప్పటికైనా మనం దేవుడి కింద ఉండాల్సిన వాళ్ళే. ఆయనే మన పైవాడు. ఆయన అంటున్నాడు, ఆయనకి ఆయన చెబుతున్నాడు, స్వయంగా చెబుతున్న మాట ఇది, నేను మిమ్మల్ని దాసులను స్నేహితులు అని పిలుస్తా. దానికి కారణం ఏంటి అని కలిసి ఉంటున్నాడు. చూడండి వల్ల ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ నువ్వు మీకు తెలియజేసి తిని. దాసుడికి స్నేహితుడికి మనం తేడా గ్రహించడాలంటే, పనిచేసే నౌకరికి మన పర్సనల్ విషయం ఏం చెప్పం, దేనికి కూడా చెప్పం. మనం ఏం చేయబోతున్నామో, ఎలా ఉండబోతున్నామో, ఎక్కడ ఎంత డబ్బులు దాచామో, ఎక్కడ బంగారాలు దాచామో, లేదా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో, లేదా అవేళ్ళు ఎక్కడ ఉన్నాయో, లేదా అమ్మగారి పరిస్థితి ఏంటో, అయ్యగారి పరిస్థితి ఏంటో, పిల్లలు ఏంటో, ఏదో వాళ్ళ అవసరం తీర్చుకుంటా కదా వాడుకుంటామే కానీ అన్నీ కూడా మనం చెప్పం. మరి నాకు కష్టం ఎట్టు ఉందరా, నా ఇంట్లో పరిస్థితి ఉందరా, లేదా ఇది ఇట్లా ఉందరా, అది ఇట్లా ఉందరా, లేదా పిల్లలు పెళ్లి చేయాలరా, పిల్లలు చదివిస్తారా, దాన్ని ఎంత అప్పు చేశాను. దాసులతో ఎవరో కూడా సామాన్యంగా పంచుకోడు. వాడు ఏదో దూరంగా ఉంటాడు, పని చేస్తాడు, ఆ టయానికి అన్నం పెడతారు, మళ్ళీ పొలంలో పోరానికి పోతాడు, అయ్యగారు చేతులు కట్టుకుని నిలబడతాడు అంతే. స్నేహితుడైతే స్నేహితుడి మీద చేసే అర్హత మనకి తల్లికి చెప్పుకోలేనివి, తండ్రికి చెప్పుకోలేనివి, కుటుంబంలో భర్తకి చెప్పుకోలేనివి, భార్యకి చెప్పుకోలేనివి, ఇంకా బంధువులకు చెప్పుకోలేనివి కూడా స్నేహితులు చెప్పుకుంటాం. ఎంత మనసుకు చెప్పుకుంటామంటే స్నేహితులకి కన్నీరు కార్చుకుంటాం. అది అర్థం చేసుకునే స్నేహితులకి, అందరూ మంచి స్నేహితులు ఇప్పుడు లేరులే కానీ అర్థం వాళ్ళకి చెప్పుకున్నాం. అందుకే ఆ మాటను పోల్చి ప్రభు అంటున్నాడు, మీరు దాసులుగానే ఉండాలనుకోండి, మీకేది చెప్పండి, మీరు ఎంతవరకు అంతవరకే, నేను ఎంత అని నేను ఉంటా. అదే స్నేహితులుగా కలుపుకుంటే నా మనసు మీకు చెబుతాను, మీ మనసు నేను తెలుసుకుంటా. కాబట్టి మనకు ఇప్పుడు సంబంధం ఉన్నది, ప్రేమ సంబంధం ఉన్నది. కాబట్టి నేను మీకోసం రక్తం కాలుస్తున్నాను కాబట్టి ఆ రక్తంలో మిమ్మల్ని శుద్ధి చేసి స్నేహితులు చేస్తా. ఇప్పుడు కాపులుగానో దాసులుగానో దూరం పెట్టి నేను ఉంచను. ఏ భేదం ఉండదు, ఇంకా అందరం కూడా ఒక కుటుంబంగా నా రక్తంలో కడిగేస్తాను. అప్పుడు మీరు స్నేహితులు అయిపోతారు. దేవుడు సంతానం. ఎంత గొప్ప మాట అండి. దేవుడి ప్రేమ చూడండి ఎంత గొప్పగా ఉందో. మనం స్నేహితులుగా చేసుకున్న దేవుడు ఆయన. అందుకే ఎప్పుడు కూడా ప్రభు జీవితంలో చూడండి, ఆయన సింహాసనం మీద కూర్చునేదో, కాళ్ళు పట్టించుకునేదో, లేదా పాదాలు కల్పించుకునేదో, లేకపోతే ఏదో గంటలు వేయించుకునేదో మిగతా ఇస్తాం కదా. కానీ యేసు ప్రభు వాడు చేసినట్టు కనిపిస్తాడు. యేసు ప్రభు ఇంకా తగ్గించుకోవాలని చూపించడానికి ఒకసారి ఏం చేశాడంటే, ఆ నడువుకి గుడ్డ కట్టుకుని శిష్యులు పాదాలు కూడా కట్టాడు. పేతురు అంటాడు, నీవెక్కడా, మేమెక్కడా, అసలు ఇక్కడ ముట్టడానికి కూడా అర్హత లేని వారు, మా కాళ్ళు కొట్టుకుంటావా అంటాడు. అది కాదు పేతురు, నేను చెప్పేది నీకు తెలుసు, తర్వాత నీకు నాకు స్నేహం కలగాలని చేస్తున్నానండి. ప్రభు ఎందుకు చెప్పాడు? మీరు ఇలా తగ్గించుకుని ఉండాలి. నేను ఒక్కడే కదా, నేను దేవుడిని కదా, నేను పరలోకం దిగొచ్చాను కదా, మీ కాళ్ళు నేను ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. అయినా సరే నేను తగ్గించుకుంటున్నా. అలాగే మీరు నేను ఎంత గర్వంగా ఉండకూడదు. నువ్వు వాస్తి పెడతావా, నేను గొప్ప, నేను స్టైల్ అవ్వకూడదు. లేకపోతే ఇంకా దేంటన్నా పెద్దదానివా, నువ్వు దేంటన్నా పెద్దవాడివా చేయకూడదు. అందరము సమానం అన్నట్టుగా మీరు ఉండాలి, ఒకరొకరు అర్థం చేసుకోవాలి అని ఇది చేస్తున్నాను అని ప్రభు చక్క చెప్పాడు. ఇవన్నీ కదా మీ హృదయం నాకు స్నేహం కావాలి. ఎందుకు మిమ్మల్ని స్నేహితులు అంటున్నారంటే, నా అన్ని చెప్పేస్తున్నా. అక్కడ దేవుడు ఎలా ఉంటాడని చెబుతున్నా, దూతలు ఎలా ఉంటారని చెబుతున్నా, పరలోకం ఎలా ఉంటుందని చెబుతున్నా, అక్కడ మీకు స్థలం సిద్ధపరుస్తున్నా, అది చక్క బంగారు వీధిలో నడిపిస్తాను, దూతల ఆనందంలో మనం ఉంటాము. అక్కడ ఎట్లా ఉంది, అట్లా ఉంటుంది, ఆకలి ఉండదు, దప్పి ఉండదు, పనులు ఉండవు, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, అందరం సంతోషంగా ఆనందంగా నేర్చుకుని ఉంటాము. అన్నీ చెప్పేశాను నేను. మీరు దాచినట్టు అవుతారు నాకు, మీరు అంతే స్నేహితున్నారు, మీరన్నీ నాకు చెబుతున్నారు, అందుకే మీరు నాకు స్నేహితులు. మనందరం అక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ కలిసి సంతోషంగా ఉంటాం. అదే క్రీస్తుని నమ్మిన వారిలో ఉన్న ఆనందం, సంతోషం.
ఇప్పుడు మనం ప్రభువుని మనం ఏర్పాటు చేసుకున్నామా, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకములకు వచ్చెను అని రాయబడ్డాడు. నశించిపోతున్నాము పాపంలో, భయంకర స్థితిలో, వేషమోషాల్లో, నిజమేటో తెలియక నశించిపోతున్నాం, నరకానికి నశించిపోతున్నాం. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు, కానీ ఆయన మనం ప్రేమించాలి. ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన వల్ల మనకు ప్రేమ తెలిసింది. ఆ ప్రేమ ఇప్పుడు చూపుతున్నాం అంటే. అలాగే దైవ సేవకుల ఏర్పాటు కూడా అలాగే. నన్ను ఎవరిని ఏర్పాటు చేసుకున్నారా? ఓట్లు వేసి గెలిపించారా? లేదా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా? లేదా ఈయనే కావాలి మా ఊరికి అని తీసుకొచ్చారా? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఒక నాయకుడు కావాలంటే ఎవరు ఏర్పాటు చేసుకోవాలా? ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేకపోతే ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? ఒక ప్రెసిడెంట్నో మనుషులే చేసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళ అధికారాన్ని బట్టి, వాళ్ళు వచ్చిన ఓట్లను బట్టి గెలుస్తారు కదా. కానీ దైవ సేవకుడు ఎవరు ఏర్పాటు చేసుకుంటారు? దేవుడే చేస్తారు. అందరూ సేవ చేయలేరు. నమ్మొచ్చు, మారుమనసు నమ్మొచ్చు, బాప్తిసం తీసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి పరిచయం చేసే మనసు ఉంటుంది, కొంతమందికి అవి ఇవి చూసి చేసే నీట్గా పెట్టే మనసు ఉంటుంది, కొంతమంది వంటలు చేసే మనసు ఉంటుంది, కొంతమంది పాటలు పాడే టాలెంట్ ఉంటుంది, కొంతమంది వాక్యం చెప్పే వాక్యం ఉంటుంది, కొంతమంది ఎక్కువ ప్రార్థనలు ఎక్కువ పెడతారు వాళ్ళు, కొంతమంది ఎప్పుడు మానక ఒక రోజు కూడా దేవుడు సన్నిధిలో ఉండాలనుకుంటారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక వరం ఉంటుంది. ఒక్కో స్థలంలో ఒకరిని ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల అక్కడ పేతుని ఒక చోట ఏర్పాటు చేశారు, యాకోబుని ఇంకో చోట ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ పేతులు ఉన్న చోట ఆయన ఉండలేదని తెలుసు, ఆయన ఉన్న చోట పేతులు ఉండలేదని తెలుసు. యోబు శ్రమలు చూస్తే 5,000, అబ్రహాము శ్రమలు 5,000. వాళ్ళు యోబు శ్రమలో అబ్రహాం భరించలేకపోయాడు. వాళ్ళు అబ్రహాము అట్లా బలం అంటే యోబు ఇవ్వలేకపోయాడు. ఇట్లా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? ఎన్ని ఆలోచన, ఎన్ని దెబ్బలు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని అవమానాలు చేసినా అనుకుంటా, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలం ఏర్పాటు అది దేవుడు నియమించాడు, దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు పిలిచాడు. దేవుడు పిలవకపోతే ఎవరు నిలవలేడు, దేవుడు పిలవకపోతే కష్టాలు ఎవరు పడలేడు, దేవుడు పిలవకపోతే అవమానం అస్సలు భరించలేడు. ఏంటి కనీసం కొడుకు తల్లినన్నా, తల్లి కొడుకునన్నా పడే రోజులు అవి చెప్పండి, పడతారా? కనీసం అత్తావాడు వాడాలంటే భరించలేదు. పక్కన వాడు ఏమన్నంటే చుట్టు పడి పడతారు. మనకి ఏ పని జరుగుతుంది పోషిస్తున్నాడు మనల్ని. ఎందుకు భరిద్దాం? దేవుడు మనల్ని ఇక్కడ ఆయన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన పని జరగడానికి కొన్ని విషయాలు కలిగి. ఎందుకంటే ఆయనకి అవసరం లేకపోయినా వచ్చి మనం రక్షించి కష్టపడ్డాడు, శ్రమించాడు, సిలువెంచుకున్నాడు. నా బిడ్డగా మీరు కూడా అలా ఓపిక పట్టండి అన్నాడు. కాబట్టి మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మీ ఏర్పాటు చాలా ప్రత్యేకమైన, మనుషులు కాదు మనం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ విలువను గుర్తించి మనము ఏం చేయాలా? నడుచుకోవాలి. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. వీడి స్తోత్రం కలిగిన ఎంత గొప్ప మాట చెప్పండి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, మీరు పాత బతుకులో ఉన్న మనసు మీకు ఉండకూడదు. పాత జీవితంలో ఒక చిన్న మాట అంటే ఇక వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళం కాదు. అప్పుడు కొన్ని భేదాలు ఉంటాయి. వాళ్ళు చిన్నవాళ్ళు, మనం పెద్దవాళ్ళం, లేదా వాళ్ళు పలానా వాళ్ళు, మనం ఇలా వాళ్ళం, లేదా పలానా మతమోళ్ళు పలానా ఇది, లేదా వాళ్ళు లేబరు, మనం ఉన్నవాళ్ళం, వాళ్ళు పేదోళ్ళు ఇది, వాళ్ళని దూరంగానే ఉంచాలా, ఎన్నో ఆ రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడేమన్నాడు ప్రభు? అవన్నీ తొక్కేశారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు నిజంగా నేను కావాలనుకుంటే, నా శిలువను మీరు నమ్మితే, నా రక్తంలో మీరు కడగబడితే, తోకలని ఏమైపోయి ఇప్పుడు కత్తిరించబడి, దేవుడిని నమ్మినాక, రక్షణ పొందినాక నువ్వు ఇంకా ఒక మనిషిని ఒక తక్కువగానో, భేదంగానో, దేనన్నా కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ఇంకో దాన్ని బట్టో నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే ఇది నువ్వు దేవుడు బిడ్డవే కాదు. ఖచ్చితంగా చెప్పేది. కూతురు భయపడి అమ్మ పుట్టింటికి పోయి, ఎవరన్నా భర్తకు భయపడి పుట్టింటికి పోతారు కదా. కూతురికి భయపడి అమ్మ పుట్టింటికి పోయి, వాళ్ళు ఎవరు అంటే చాలా సంవత్సరాల నుంచి దేవుడు నమ్మిన సీనియర్లు అవసరం మనకే చూస్తారు కూర్చోబెట్టి వాక్యాలు. అంటే కారణం ఏంటి? రక్తంలో సరిగ్గా కడగబడాలి. ఆ పాత బతుకు ఇంకా ఎక్కడో దాగి ఉన్నది. ఒకరు వండితే ఒకరు అన్నం తినేవాడు కాదు. అంటే బతుకు మారలా. లేదా తినకుండా పోతాం ఏం తల్లి అంటే వాళ్ళు ఉండారు సార్, మనకి నచ్చలా, వేరే వాళ్ళు ఉంటే అంట నచ్చలేదంట. వీళ్ళు పరలోకం నుంచి వచ్చిన పరమ పరిశుద్ధులు కాబట్టి మళ్ళీ బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళు బతుకులు రోత బతుకున్నారు. అన్నము దైవ ప్రసన్నం అంటారు. మామూలుగా ఎక్కడ దొరికినా ఈడైన మట్టికి తింటమే నేర్చుకోవాలి.
అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు చెప్పింది నమ్ముదామా, ఈ లోకం పెట్టిన భేదమైన ఆచారాలు నమ్ముదామా? నువ్వు ఈ లోకం పెట్టిన ఆచారాలు అవి పట్టుకుని ఆ భేదాలతో నువ్వు బతుకుతూ ఈ దేవుడి మాటను నువ్వు పక్కన పెట్టేసావంటే నువ్వు దేవుడు నమ్మినా కూడా వేస్తే. నేను ప్రభు మనకి ఇవన్నీ నేర్పించాను. ఇవన్నీ ఉట్టివయ్యా, మనుషులు కల్పించుకున్నాయి. నేను కల్పించింది ప్రేమ. ఆ ప్రేమను మీరు నేర్చుకోండి. లోకం దేశించింది మనల్ని. దేశించినప్పుడు ముందర ఎవరు దేశించినట్ట? దేవుణ్ణి దేశించినట్టు. మొన్న అందరూ స్నేహంగా ఉన్నవాడు దేవుణ్ణి నమ్మామని తెలియంగానే వెంటనే మాట మానేస్తారు, వెంటనే దూరంగా పెట్టేస్తారు. మీరు నమ్మారా, ఎంత పెట్టారు, అట్లా ఏదో అంటారు. అంటే ఇప్పుడు ద్వేషిస్తున్నారు. ద్వేషించడానికి కారణం ఏంటి? దేవుడు నమ్మాడు. తప్పు పని అదేమన్నా కాదు. అందుకే దేవుడు ధైర్యం చెప్పడం ఏమన్నాడంటే, వాళ్ళు నువ్వు ద్వేషించారనుకో, మిమ్మల్నిగా ద్వేషించింది ఎవరు తెలుసుకున్నారు, మరొక నన్ను ద్వేషిస్తుంది. పౌలు కథ కూడా చెప్పాను కదా చాలాసార్లు. దేవుడి బిడ్డలను హింస పెట్టాలని, బాధ పెట్టాలని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఆయన పౌలుగా మారినప్పుడు ఆయన పర్మిషన్ తీసుకుని అందరిని చంపడానికి వెళ్తాడు. దేవుడు నమ్మారని తెలిసిందా, అలా ఊరిలో ఉండాలన్నాడు. చాలా అల్లకూరం చేసేస్తున్నాడు. అందరూ ప్రార్థన చేస్తున్నాడు. దమస్కు అనే పట్టణంలో కొంతమంది ఉండాలని తెలిసి గుర్రాలు వేసుకుని అక్కడ బయలుదేరాడు చంపేద్దాం. వాడు వస్తున్నాడని తెలిసి అందరూ ఉపవాసం అని మొరపెట్టుకుని ప్రారంభించారు. ప్రభువా, సౌలు అనే దుర్మార్గుడు వచ్చేస్తున్నాడయ్యా, చాలా అల్లకూరం చేసేస్తున్నాడు, గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకుని మరి వస్తున్నాడు, ఆయన మీద కేసు లేకోకుండా అని వస్తుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు, మొర ఆలకించి ఇంకా ఊరు చివరే ఉండగానే ఊళ్ళోకి రాలా, వెంటనే ఆ వెలుగుతో కొట్టి ఆ కుర్రం నుంచి కింద పడేసేసాడు. వెంటనే కళ్ళు కనిపించమని అయిపోయాడు. అప్పుడు కూడా బయట వేసి ఎవరు నువ్వు అంటాడు, గర్వం చూడాలి. ఎవడు నువ్వు అంటే ప్రభువు ఏమన్నాడు, సౌలా నీవు హింసించుతున్న యేసుని అన్నాడు. నీవు హింసించుతున్న యేసుని. యేసు ప్రభు హింసించాడా? ఎవరు హింసించాడు? బిడ్డలు హింసించాడు. కానీ ప్రభు ఏమన్నాడు, నా బిడ్డలు హింసించావు, ఆ పల్లెల్లో మనం హింసించావు, ఈ పల్లెలో హింసించావు, ఇప్పుడు దమస్కు పట్టణంలో నా బిడ్డలు చంపడానికి వెళ్తున్నావు అలా. నీవు హింసిస్తున్న యేసుని నేనే. అవును, ఈ రోజు నుంచి ఇక నీ తోక కత్తిరించేస్తున్నా, గర్వపు తోక కత్తిరించేస్తున్నా. నేను ఎంతటోడిని అనుకుంటున్నారే, నేను ఇంత పెద్ద కుటుంబంలో పుట్టాను అనుకుంటున్నారే, అవన్నీ ఈ రోజు నుంచి కత్తిరించేస్తున్నా. ఎంతమంది నువ్వు ఇబ్బంది పెట్టావో, ఎంతమందిని బాధలు పెట్టావో, నా కోసం అంతకంటే నువ్వు హింసలు పడాలి. ఇక మొదలెట్టు పని అన్నాడు. పలానా చోట పలానా పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీ సూపు వచ్చేస్తాడు అన్నాడు. దేవుడి స్తోత్రం. ప్రభు స్వరంతో అన్నాడు, అననయ్య అతను మార్పు చెందాడు, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, నీ దగ్గరికి వస్తాడు, నువ్వు ప్రార్థన చేయి. వచ్చాడు. సౌలా, నా సహోదరుడా అని చేసి ప్రార్థన చేయగానే పొరలకు రాలిపోయాడు. దేవుడి స్తోత్రం. సౌలా నన్ను హింసింతు చాలించు మనేశ్వరమో, సౌలా నన్ను హింసింతు చాలించు మనేశ్వరమో, సౌలాది మునినంత సంధించగాని, సౌలాది పనినంత సంధించగాని, సద్భక్తుడై పౌలుగా మారెను, సద్భక్తుడై పౌలు యేసుని స్వరం విన్నాడు. ప్రార్థన చేయగానే ఆగిపోయినాయి. అప్పుడు సేవలు ఏం చేశాడు, ప్రారంభించాడు. శిష్యుల దగ్గరికి వెళ్తున్నాడు, జనాల దగ్గరికి వెళ్తున్నాడు. ఉదాహరణ కరపతి తీసి దేవుడు నమ్ముకోండమ్మా అంటే వాళ్ళు పురుగు పారిపోతున్నాడు. ఇంకా ఈ దుర్మార్గుడు కదా, రౌడీగాడు కదా, ఏంట మెల్లగా వచ్చేసి పొడి చేద్దామని చూస్తున్నాడు, ఏం చేద్దామని చూస్తున్నాడు అని పారిపోతా ఉన్నాడు. కొంచెం నమ్మండి, నేను మారాను, నన్ను దేవుడు మార్చాడు, నా బతుకుని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, పాత బతుకుని మార్చాడు, మీరు కూడా నమ్మండి అయ్యా అని అంటే ఎవరింటలా చూశాడు. ఊర్లకి వెళ్ళాడు, పల్లెలకి వెళ్ళాడు, ఆటలకి వెళ్ళాడు, సెంటర్లకు వెళ్ళాడు, చూశాడు. ఎవరింటలా పారిపోతా ఉన్నారు, తప్పించుకుపోతున్నారు. ఒక రోజున వాళ్ళకి చెప్పబోయాడు, వెంటల్లా
ఆగండి రా అన్నాడు. ఉరుకు పుట్టేసేసి అలా నేను మర్యాద విషయం తింటారు కదా మీరు, నేను మర్యాద చెప్తే మీరు వినరు కదా, మర్యాదగా తీసుకోండి, తర్వాత నేను చెబుతా అని అందరికీ కూడా మంచి ఇది నా బ్రతుకు నేను మార్చాడు. ఇప్పటికే నేను నమ్మండి. ఉణుకుతా ఆయన్ని అర్థం చేసుకున్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంది మన పాత రౌడీ జీవితాలు చూపితే మేమేమో తోడు గుంటోడు కూడా కలుపుతాడు బాగానే, మంచిగా ఉంటే అదేదో సామెత గొర్రె కూడా కలుసుద్దంట, మంచిగా ఉంటే మంచిగా ఉంటే గొర్రె కూడా కలుసుద్దంట. అలాంటి పరిస్థితులు గుంటోడు కూడా కాలుస్తాడు మీదకి. మనం భయంకరంగా రౌడీ జీవితంతో ఉన్నప్పుడు, గర్వ జీవితంతో ఉన్నప్పుడు జనాలు భయపడుతూ ఉంటారు. పౌలు తర్వాత కాలంలో ఇన్ని బాధలు పడ్డాడండి, భయంకరమైన బాధలు పడ్డాడు. తిండి రోజులు లేని గడిపాడు, ఉపవాసాలు ఉన్నాడు, రాళ్ళతో పట్టబడ్డాడు, కొరడాలతో పట్టబడ్డాడు, సముద్రంలో వాళ్ళ బయలుపోయి చెక్క మీద కూర్చుని ప్రయాణాలు చేశాడు. అసలు ఆయన పడిన బాధలు ఎంత అంతగా. యేసు ప్రభు తర్వాత ఎవరైనా పౌలే అంటారు. ప్రభు చెప్పాడు కదా, నువ్వు ఎంతమందిని అయితే బాధపడి ఇచ్చేసావు అంతకంటే నా కోసం ఎక్కువ నువ్వు బాధలు అనుభవించాలి అన్నాడు. నిజంగానే ఆయన మారినాక కుంటోడు కూడా మీద పడతాం ఆయన మంచోడు అయిపోయాడు. ఇక్కడ ఏమంటున్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషించిన కదా మీకంటే ముందు నా ప్రభువుని అన్నాడు, నా ప్రభువుని ద్వేషించారని అనుకోండి. ప్రభువు దగ్గర తెలిసింది కదా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు కానీ నా బిడ్డలు ఎందుకు హింసిస్తున్నావు అంటే మనల్ని ఎవరైనా బాధ పెడితే ప్రభువుని బాధ పెట్టినట్టే లెక్క. చాలాసార్లు ఉదాహరణ చెప్పా. ఈ యొక్క ప్రభు ఆవరించి ఉంటాడు కదా, నా మీద శక్తి ఎలా ఆవరించిందో ప్రభు మన మీద నమ్మిన వాళ్ళ మీద ఆవరించి ఉంటాడు. నమ్మి బాప్తిజం తీసుకుంటాడు. ఒకవేళ ఎవరన్నా పొడిచారనుకోండి, ముందు ఎవరు తగులుకి శక్తులు తగిలినాకే లోపల కాదు, అంటే ప్రభువు తగిలినాకే మనకి తగులుతుంది, కనిపించకుండానే ఉంటుంది. ప్రభువుని హింస పెట్టినట్టు. అందుకే దైవ సేవకులు కూడా అన్నాడు, మీరు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, వారు మిమ్మల్ని గౌరవించారనుకోండి నన్ను గౌరవించినట్టే, వారు మీకు సహాయపడ్డారనుకోండి అది నాకు పెట్టినట్టే, వారు మీకు భోజనం పెట్టారనుకోండి అది నాకు పెట్టినట్టే, మిమ్మల్ని మర్యాదించారనుకోండి అది నాకు మర్యాద చేసినట్టు. దేవుడు ఆవరించి ఉంటాడు. దేవుడు స్తోత్రం కలిగినాక. అందుకే లోకం మనల్ని బాధ పెడుతున్నప్పుడు దేవుడిని బాధపెడుతున్నాను మనం ఏం చేయాలా గుర్తించాలి. ఎందుకు బాధ పెడుతుంది లోకం చెప్పండి? ప్రభు అంటే ఇష్టం లేదు కాబట్టి మనం అంటే కూడా ఇష్టం లేదు. ప్రభు అంటే ఇష్టం ఉన్నవాడు. అందుకే ఎప్పుడు చూడండి, మనం ఒక దారిలో వస్తున్నప్పుడు దేవుడు అంటే ఇష్టము, గౌరవము, దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు దైవ సేవకుని కూడా గౌరవిస్తారు. మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకం నుండి వేరుపరిచి, ఇప్పుడు చెప్పిన మాటని ప్రభు చెప్పాడు, మీరు లోక సంబంధులు అయితే మిమ్మల్ని గౌరవిస్తుంది. సిగరెట్ కాల్చేవాడిని సిగరెట్ కాల్చేవాడు స్నేహితులు అవుతాడు కదా, ఇంకో తప్పు చేసేవాడు ఇంకో తప్పు చేసే మనిషి స్నేహితులు అవుతారు. తాగేవాడు ఇంకో తాగుపోతాడు స్నేహితులుగా చేసుకుంటాడు. నువ్వు తాగేవాడికి ఇద్దరికి స్నేహం కుదురుద్దా? వీడు తప్పురా వద్దురా అట్లాంటి మనం చేయకూడదురా అంటే వాడేమో నేను తాగి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఇద్దరికి ఏమవుతుంది? గొడవ పడు కదా, నీతో ఉంటే తలనొప్పిరా, నువ్వు తాగొద్దు అంటావు, అది వద్దు అంటావు, తప్పు చేయకూడదు అంటావు, ఇది అంటావు, నెక్స్ట్ అంటావు, నా వల్ల కాదురా బాబు, నీ స్నేహమే నాకు వద్దు. అదే ప్రభు చెప్పేది అదే. ఎందుకంటే ఈ లోకము లోక సంబంధాలను ప్రేమిస్తుంది, అట్లా దాన్ని ప్రేమిస్తారు. అయితే మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నానంటే మిమ్మల్ని దాంట్లోంచి వేరు చేశాను. మిమ్మల్ని ఏం చేశాను? వేరు చేశాను కాబట్టి, వాళ్ళకి నచ్చదు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు. అందుకే మీరు దిగిపోయారా? మీరు కూడా దిగిపోయారా? దేవుడు దిగిపోయాక ఇది నుయ్యా కాదు గొయ్యా కాదు, దిగిపోయా నుయ్యా గొయ్యా. మీరు కలిసిపోయారా? ఈ కలిసిపోవడానికి పాలలో నీళ్లు కాదు, పప్పులో రాళ్ళు ఏమాత్రం కూడా కాదు. ఇది మనసు మార్పిడి. దిగిపోవటం కాదు, దిగిపోయిన పాపం అనే ఊపులోంచి, అనేక ఆచారాలనే ఊపులోంచి, కర్మకాండాల నుంచి నేను పైకి లేచాను, నిజంగా తెలుసుకున్నాను, నిజంగా నన్ను దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. కలిసిపోవటం కాదు, ఈ కలిసిపోయిన కలుషితమైన పాప సంబంధమైన ఈ యొక్క దుష్టలోకంలోంచి ప్రత్యేకంగా నన్ను దేవుడు ఏం చేశాడు? ఎడదీసి ఏర్పాటు చేసుకున్నాడు. అదే నిజమైన భక్తి. అంతేగాని ఇది మతం కాదు, మార్గం అని అప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. దేవుడి స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి అన్నాడు, మీరు లోక సంబంధులైన లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్నేహం చేస్తుంది. మీరు నా సంబంధులు కాబట్టి లోకం మనల్ని స్నేహము చేయగలదు. అందుచేతనే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. 22 వచనం చదవండి. నేను వచ్చి
వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే మరి పాపమునకు ఇష్టం లేదు. ఏమంటాడంటే నేను బోధింపకుండా ఉంటే మీరు తప్పించుకోవచ్చు, బోధించాను కాబట్టి తప్పించుకోలేదు. ఇప్పుడు ఏదైనా ఒక చోటకి వెళ్తున్నాము, మీరు దాని లోపలికి వెళ్తే మీకు ఫైను లేకపోతే ఇన్ని సంవత్సరాల శిక్ష ఉంటుంది అని ఉంది. ఎవరేం చేస్తానని వెళ్ళావు, అప్పుడు తప్పించుకోగలమా? అక్కడ బోర్డు లేదనుకో, అయినా సరే మనం వెళ్ళినప్పుడు అవి ఇది అదే అన్నారనుకో, అయ్యా అక్కడ ఏమో రాసి కూడా పెట్టలేదు కదా, మనకు తెలియక మేము అట్లా తప్పించుకోవచ్చా లేదా? అట్లా తప్పించుకునే అవకాశము ఉన్నది. ఇప్పుడు ప్రభు అనే మాట అదే. అంటే ఇప్పుడు యేసు ప్రభు అంటే తెలవని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నమ్మకపోయినా కూడా ప్రభు అంటే అందరూ తెలుసు. పల్లెకి వెళ్ళు, ఓ యేసు ప్రభు ఆయన చిలువు దేవుడా ఏదోటి ఎడతాలుగా నమ్ముకోవడం అంటానే ఉంటారు. తెలియకపోతే నువ్వు తప్పించుకోవడం తెలుసు, నీకు చిలువు దేవుడు అని తెలుసు, ఆయన ప్రేమించే దేవుడు అని తెలుసు, అన్నీ తెలుసు. అయినా నువ్వు నమ్మలేదంటే నువ్వు తప్పించుకోలేవు. ఆయన ఏం చేస్తానంటే మీరు అందరికీ బోధించండి. నమ్ముతారా లేదా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. రేపు నాకు తెలియదని ఎవరు అనుకోరు. ప్రభు చెబుతున్నాడు, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోయేది. బోధించాను కాబట్టి వారి పాపానికి హద్దు లేదు, ఇంకా వాళ్ళ శిక్ష కూడా వద్దు లేదు. ఇంకా అంటే కావాలని వాళ్ళు సుఖ సంతోషాలకు అలవాటు పడి నిజాన్ని తెలుసుకోలేకపోయారు, మనసును మార్చుకోలేకపోయారు, సత్యాన్ని గుర్తించలేకపోయారు. కాబట్టి వారి పాపానికి ఇంకా నిమిషాలు లేదు. అందుకే ప్రభు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందుతాడు. ఇన్ని చెప్పినా తెలిసినా నమ్మని వారికి ఏం కలుగుతుందంట? శిక్ష, నరకము అనేది కలుగుద్ది అని 2 మాటల్లో చెప్పి ముగించారు. అందుకే ఇవన్నీ ఇలా చేయండి అలా చేయండి అంటాం, కానీ లేకపోతే మనకి ఏం పని? మన పని మనం చేసుకుని కమ్మగా ఏదో వండుకుని మన దాన్ని మనం బతకలేమా? ఒక తగ్గించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందా? ఎందుకంటే కష్టమైనా కూడా 10 మందిని దేవుడు మేలు మార్గంలో నడిపించాలి. వాళ్ళు ద్వేషించిన కీడు చేయాలని చూసిన మనమైతే మేలులోకి నడిపించాలి. ఇప్పుడు అగ్నిలో కాలిపోతున్నారమ్మా ఎవరన్నా, వాళ్ళు వద్దన్నారని అయిపోతామా? ఏం చేస్తాం? నన్ను కాపాడుద్దు నిట్టా చచ్చిపోతానంటే మనం చూస్తాం అనగమా? అవసరం ఏదో కట్టి పెట్టిన ఒక పూటన పొడిచి బయట వెళ్తాం, నీళ్ళన్నా చదువుతాం, ఏదో మనకు తగింది అక్కడ ఏదో చేస్తాం. లేకపోతే పని ఇలా వద్దంటున్నారు కానీ ఊరుకుంటామా? ఊరుకోం. సువార్త కూడా అంతేనట, అగ్నిలోంచి లాగినట్టు లాగండి. అయితే మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని ఏదో తప్పులు పడతారు. అది ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి 2 మాటలు భరించైనా సరే ఒక మనిషిని దేవుళ్ళు